హాయ్ అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే ఇన్‌స్టంట్ గులాబ్ జామ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా షుగర్ తీసుకోవాలి. ఒక గిన్నెలో షుగర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని లేత తీగ పాకం వచ్చే వరకు కూడా మనం అది బాయిల్ చేసుకోవాలి. దాంట్లోని ఫ్లేవర్ కోసం ఒక యాలక్ పండుని కొట్టి వేసుకోవాలి. తర్వాత ఇన్‌స్టంట్ గులాబ్ జాము పౌడర్‌ని తీసుకొని కట్ చేసి ఆ పౌడర్‌ని తీసుకొని దానిలోని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వేళ్ళ సహాయంతో కలుపుకోవాలి. లేదు మనం పాలతో కూడా కలుపుకోవచ్చండి. నేను వాటర్తోనే యాడ్ చేశాను. వాటర్ కలుపుకొని గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను కాబట్టి నేను వాటర్ సహాయంతోనే నెమ్మదిగా కలుపుకున్నాను. దానిలో ఎటువంటి షుగర్ కానీ సాల్ట్ కానీ ఎటువంటిది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ప్యాకెట్ ఏ విధంగా వచ్చిందో ఆ ప్యాకెట్ని ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అన్నమాట పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఆరిపోకుండా, ఆరిపోయింది అంటే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి. అందువల్ల ఆరిపోకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ని కొద్దిగా మరిగిందా లేదా చూసుకోవాలి. లేత తీగ పాకం రావాలండి. లేత తీగ పాకం వచ్చినప్పుడు నేను కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపి పాకాన్ని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఈలోగా ఒక 10 నిమిషాలు పక్కన ఉంచిన గులాబ్ జామ్ మిక్స్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా పగుళ్ళు లేకుండా నీట్గా ఉండలు చుట్టుకోవాలి. పగుళ్ళు ఉన్నాయి అంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆ ఉండలు అనేవి పగిలిపోతూ ఉంటాయి. అందువలన కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఎందువల్ల అంటే అది షుగర్ సిరప్లోకి వెళ్ళిన తర్వాత పెద్దగా అవుతాయి కాబట్టి కొంచెం మీడియం సైజ్గా తీసుకోవాలి. దానికి ఎటువంటి పగుళ్ళు ఉండకూడదండి. అంత నున్నగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత అన్నింటినీ చుట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనెని హీట్ చేసుకోవాలి. మీడియంగా హీట్ అవ్వాలి. ఎక్కువ హై హీట్ అయిందంటే వెంటనే మాడిపోతాయి గులాబ్ జాములు. అందువల్ల హీట్ అయినట్టు నార్మల్గా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి కూడా దాంట్లో వేసుకోవాలి. గులాబ్ జాములు అన్నింటినీ చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు దానిపైన ఒక తడి క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. లేకపోతే గులాబ్ జాములు అనేవి ఆరిపోతాయి. వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదు. వెంటనే కలిపేస్తే ముక్కలుగా విరిగిపోతాయి. అందువల్ల నార్మల్గా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఎక్కువగా కలర్ వచ్చింది అని అంటే మాత్రం బాగా ఫ్రై అయినట్టు. అప్పుడు దీన్ని తీసుకొని షుగర్ సిరప్లో వేసి కలుపుకోవాలి. అదే షుగర్ సిరప్లో వేసి ఉంచేయాలి. ఎక్కువగా చల్లగా అయిపోయింది అని అంటే మాత్రం స్టవ్ పైన పెట్టి గోరువెచ్చగా కొంచెం మంట పెట్టుకొని హీట్ చేసుకోవాలి పాకాన్ని. లేదు అంటే నార్మల్గా ఉందంటే దాంట్లో యాడ్ చేసేయడమేని. ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే వేరంగా గులాబ్ జాములు అనేవి నానిపోయి మెత్తగా అయిపోతాయి. పెద్ద టేస్ట్ అనేవి బాగోండి. చూసారా, మిగతా గులాబ్ జాములు కూడా ఆ విధంగా ఫ్రై చేసుకొని దాంట్లో పాకంలోని వేసుకోవాలి. పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్గా కలుపుకొని ఒక 2 అవర్స్ ఇలా నార్మల్గా పక్కన మూత పెట్టి ఉంచుకోవాలి. ఈలోగా నానుతాయి బాగాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాములు అనేవి రెడీ అని. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చూసారా, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. ఒక 2 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత తింటే ఎంతో స్మూత్గా తయారవుతాయండి. అవి పెద్దగా డబుల్ క్వాంటిటీలోని షుగర్ సిరప్లో